వెల్కమ్ టు గల్లీ న్యూస్ ఛానల్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనం వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో బేలా మండలంలో ఉన్నటువంటి సదల్పూర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శివాలయంలో మనం ఉన్నాము. అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము. ఈ యొక్క దేవాలయము మీకు వెనక కనిపిస్తున్నటువంటి దేవాలయము చాలా ప్రాచీనమైన దేవాలయము, చాలా పాతకాలము దేవాలయము. సుమారుగా ఈ యొక్క దేవాలయము నిర్మించి అప్పటి శిల్పులు నిర్మించి దాదాపు ఈ యొక్క కట్టడాలు, ఈ యొక్క శిల్ప కళా నైపుణ్యాన్ని చూసుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు నా అందాజ ప్రకారము దాదాపు ఒక 1500 సంవత్సరాల క్రితము నిర్మించినటువంటి దేవాలయం లాగా ఉంది. ఈ దేవాలయం కట్టడం ఎలా ఉంది అంటే, మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఏ విధంగా, ఆ దేవాలయం ఏ విధంగా ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి లింగము ఎలా ఉంటుందో సేమ్, అంటే అదే ఆ దేవాలయం అయితే ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క దేవాలయం మీకు వెనుక కనిపించేటువంటి దేవాలయం కానీ, ఆ లోపట ఆ యొక్క గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం కానీ సేమ్ అదే విధంగా రూపురేఖలు, ఆ లింగ రూపురేఖలు కానీ, ఈ యొక్క దేవాలయం రూపురేఖలు కానీ సేమ్ అదే విధంగా ఉంది. అంటే ఆ యొక్క దేవాలయానికి, ఆ మహారాష్ట్రలో వెలిసినటువంటి ఆ యొక్క త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, ఆ యొక్క దేవాలయానికి, ఈ యొక్క దేవాలయానికి సంబంధం ఉంటేనే ఈ విధంగా ఆ యొక్క శిల్పులు కట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏంటి అంటే, చాలా ప్రాచీనమైన దేవాలయం అండి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ యొక్క స్వామివారిని సందర్శించి, ఈ యొక్క స్వామివారికి ప్రదక్షిణము చేసి మనసులో ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా మరి అతి తొందరలో నెరవేరుతుందట. మన త్రికరణ శుద్ధితో, భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకుంటే స్వామివారు తప్పక మనని కరుణిస్తాడట. మరి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి ఆ యొక్క విశిష్టత. మరి ఇక్కడ ప్రతి సంవత్సరము పుష్యమాసములో మరి ఈ యొక్క దేవాలయంలో అతి వైభవముగా, అంగరంగ వైభవముగా జాతర జరుగుతుందట. ఈ యొక్క గ్రామస్తులే ఇక్కడ ఈ యొక్క జాతరను నిర్వహిస్తారట. అంటే వేల సంఖ్యలో భక్తులు వస్తారట. చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా కానీ, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కానీ, అటు మనకు ఈ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి మహారాష్ట్ర చందూర్, ఈ యొక్క గడ్చందూరు, ఈ యొక్క మహారాష్ట్ర, ఈ యొక్క గ్రామానికి మహారాష్ట్ర, ఈ తెలంగాణ బార్డర్లో ఉంది. మహారాష్ట్రకు అతి సమీపంలో, అటు ఆ చుట్టుపక్కల జిల్లాల్లో నుంచి, ఈ యొక్క చుట్టుపక్కల గ్రామంలో నుంచి ఆ యొక్క భక్తులు అతి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఆ యొక్క జాతరకు హాజరై స్వామివారిని మనసారా వేడుకుంటారట. మరి ప్రతి సంవత్సరము పుష్యమాసంలో ఈ యొక్క జాతర అతి వైభవంగా జరుగుతుందట. అలాగే ఈ యొక్క స్వామివారి సేమ్ మీకు ఆ త్రయంబకేశ్వరంలో ఆ జ్యోతిర్లింగం ఎలాగైతే ఉంటుందో, ఇక్కడ ఆ గర్భాలయంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం కూడా అదే విధంగా, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ విధంగా అనేది త్రిమూర్తులుగా ఏర్పడ్డారో ఆ లింగంలో, ఈ యొక్క దేవాలయంలో కూడా అదే లింగం, అలాగే ఆ యొక్క జ్యోతిర్లింగంలానే ఈ యొక్క దేవాలయం కూడా ఉంది. మరి ఈ యొక్క శిల్ప కళా నైపుణ్యం ఎలా అంటే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం. మీకు ఈ వీడియోలో కూడా నేను చూపిస్తా ఈ దేవాలయం కట్టడము, ఈ దేవాలయ నిర్మాణం ఎలా ఉందో, ఆ లోపల ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి లింగం ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులు, గోండు జాతికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దేవాలయానికి అర్చకులుగా పనిచేస్తూ ఉంటారట. ప్రతి సోమవారము, మంగళవారము, శుక్రవారము, శనివారము స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేయించి, అభిషేకారాధన, పూజ ఆరాధన చేసి మరి స్వామివారికి ఆ హారతి ఉంటుందట. మరి ఆ యొక్క సోమవారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం, శనివారం కానివ్వండి, భక్తులు విపరీతంగా వస్తూ ఉంటారట.
మరి అతి ప్రాచీనమైన దేవాలయము మన ఏరియాలో. అంటే ఈ ఈ యొక్క ప్రాంతాల వాళ్ళకు ఈ దేవాలయం గురించి తెలుసు కానీ మన మంచిర్యాల డిస్టిక్ కానివ్వండి, లేదా అటు కరీంనగర్ కానివ్వండి, పెద్దపల్లి కానివ్వండి, అటు సైడ్ ప్రాంతాల వాళ్ళకు ఈ దేవాలయం గురించి తెలియదు. ఈ యొక్క గిరిజన ప్రాంతాలకు, ఈ యొక్క ఆదివాసులకు మాత్రమే ఈ యొక్క దేవాలయం గురించి తెలుసు. మరి ఎవరైనా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించాలి అనుకుంటే, మరి ఎవరికైనా ఎటువంటి కష్టాలున్నా కూడా ఆ యొక్క దేవాలయాన్ని తప్పక సందర్శించినటువంటి దేవాలయం ఈ యొక్క స్వామివారిని కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవలసినటువంటి దేవాలయం. స్వామివారిని కూడా దర్శించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. మన ఈ యొక్క బ్రిటిష్ కాలంలో ఎవరైతే ఉన్నారో, మరి ఆ యొక్క బ్రిటిషీయులు ఏం చేశారు అంటే మన ప్రాచీనమైనటువంటి దేవాలయాలను ధ్వంసం చేశారు. ఆ యొక్క గర్భాలయంలో స్వయంభూగా వెలిసినటువంటి లింగాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, అన్నీ కూడా ధ్వంసం చేసి మన యొక్క దేవాలయాల్ని చాలా అంటే చాలా నాశనం చేశారు. ఇటువంటి స్వయంభూ దేవాలయాలు మనకు అరుదుగా ఎక్కడో ఒకటి ఉంటుంది. మన గ్రామానికి, మన మంచిర్యాల డిస్టిక్ సుమారుగా 180-200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకు ఒకరు చెప్తే ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవాలని చెప్పేసి ఈరోజు మనం ఈ యొక్క దేవాలయానికి వచ్చాము. అలాగే ఈ యొక్క దేవాలయంలో మరి కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది దుండగులు, అంటే దొంగలు పడి, అంటే ఈ యొక్క స్వామివారి గర్భాలయానికి ముందు ముఖమండపంలో మరి గుప్త నిధులు తవ్వకాలు చేశారట. ఆ యొక్క గర్భాలయంలో ఇప్పటికి కూడా అక్కడ సిమెంట్తో వేసి ఉంది. అది మనకు ఇక్కడ వచ్చినటువంటి ఆ యొక్క జాతీయులు, గిరిజన ఆదివాసులు చెప్పారు మనకు. మరి ఇక్కడ ఈ యొక్క దేవాలయానికి కొన్ని సంవత్సరాల క్రితం ఇలా జరిగింది స్వామి అని చెప్పారు. ఏమని అంటే ఆ యొక్క ముఖమండపం ఏదైతే ఉందో ఆ ముఖమండపం కింద మరి గుప్తందిల కోసం ఆ యొక్క భూమిని తవ్వి, అంటే ఆ దేవాలయంలో ముఖమండపంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమిని తవ్వి మరి ఆ యొక్క నిధిని మరి తీసుకొని వెళ్ళాలని మరి ఆ యొక్క దుండగులు ప్రయత్నిస్తూ ఉండగా, మరి ఎంతటికైనా పరమశివుడు, ఆ యొక్క శివుడు ఆజ్ఞ లేనిది ఏదైనా జరగదట. మనము సుమారుగా, అంటే మామూలుగా మనం ఇక్కడ ఏదో మనం ఈ స్వయంభూ దేవాలయం కాకుండా ఈ రోజుల్లో మామూలు మనం నిర్మించుకున్నటువంటి దేవాలయ పైన కన్ను వేస్తేనే అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు మరి వారి యొక్క శాపానికి మనము సరిపోము. అంటే ఆ శాపం వలన మనము పాతాళానికి పోతాము. మరి ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవాలయము. ఒక శిల్పకళ, ఎంతోమంది ఋషులు, ఎంతోమంది శిల్పులు వారి యొక్క జీవితం మొత్తము జపాలు తపాలు చేసినటువంటి శక్తిని ధారపోసి ఈరోజు ఇంత చక్కగా నిర్మించినటువంటి దేవాలయం. అంటే మామూలుగా ఈ యొక్క దేవాలయానికి వచ్చి మనం ఈ యొక్క దేవాలయంలో కూర్చుంటే మనకు ఎన్ని బాధలున్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఒకసారి మన మైండ్లో నుంచి రిలీఫ్ అవుతాయి. అంటే అంత అద్భుతమైనటువంటి దేవాలయం, అంతటి శక్తివంతమైనటువంటి విగ్రహాలు ఆ లోపల ఉన్నటువంటివి. మరి అటువంటి దేవాలయాల్ని ధ్వంసం చేసి పాడు చేయాలని చూస్తే ఎవరూ కూడా ఈ యొక్క లోకంలో ఉండరు, నాశనమైపోతారు. అలాగే అక్కడ తవ్వేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇది మొన్ననే ఒక 5-6 సంవత్సరాల క్రితం జరిగిందట. అది తవ్వేటప్పుడు వారు ఎవరైతే ఉన్నారో 2 దుండగులు, ఒకరు అక్కడికక్కడే అకస్మాత్తుగా చనిపోయారట. ఇంకొకరు అది చూసి పారిపోతూ ఉంటే అక్కడ ఆ శివుడి ఆగ్రహానికి గురై వీళ్ళు ఒకరు అకస్మాత్తుగా అక్కడే మరణించగా, ఇంకొకరు రక్తం కక్కుకొని ఆ యొక్క పారిపోతున్న సమయంలో రక్తం కక్కుకొని చచ్చిపోయారట. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆదివాసీలు, అర్చకులు చెప్పారు మనకి ఈ విషయము. అలాగే వారు చెప్పారు, అది కూడా నిజమే. అక్కడ సిమెంట్ వేసి, ఆ యొక్క ముఖమండపంలో సిమెంట్ వేసి కూడా ఉంది తవ్వినట్టుగా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఎవరైనా కూడా, హిందువులు కానివ్వండి, ఇతర మతస్థులు కానివ్వండి, ఎవరైనా కూడా పాత దేవాలయాల్ని, మన యొక్క ప్రాచీనమైనటువంటి దేవాలయాలని ఎవరైనా నాశనం చేయాలని చూసినా, ఆ యొక్క విగ్రహాలపైన కన్ను పడి మరి వాటిని ధ్వంసం చేయాలని చూసిన, గుప్త నిధుల కోసం మరి అక్కడ ఆ యొక్క దేవాలయాన్ని నాశనం చేయాలని చూసిన ఎవరూ కూడా ఈ యొక్క సృష్టిలో ఉన్నట్టుగా లేదు. అందరూ కూడా చనిపోయారు. అంటే వాటి శక్తికి మనం తట్టుకోలేము. ఆ పరమేశ్వరుడి కింద మనం ఎంత, ఆ శివుడు తలుచుకుంటే, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అంటారు. మరి ఆ శివుడి ఆగ్రహానికి మనం గురైతే మనం ఉంటామా ఈ లోకంలో? ఉండము. కాబట్టి దయచేసి ఇటువంటి పిచ్చ పనులు చేయకుండా, పిచ్చి పనులు చేయకుండా
ఉండాలని అంటే అందరూ చేస్తారని నేను అనట్లేదు, కొంతమందికి చెప్తున్నాను. మరి మీరు కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి మీరు కూడా సందర్శించి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే మీరు కోరినటువంటి కోరికలు తప్పక నెరవేరుతాయి. అలాగే ఒకసారి ఇక్కడ మనం దేవాలయాన్ని చూద్దాం.